భారతం పుట్టిందా? భారతం లేదు. అదే చూస్తున్నాను నేను, దానికోసం కొంచెం వెతుక్కుంటున్నాను అనమాట. ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నశిషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాం అంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిపురావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్థా వికసితవదనా పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమందహసితే క్షణా సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాలిభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేతంబికాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ లలిత రహస్య సహస్రనామంలో నిర్గుణ నామాలు అధ్యయనం చేస్తున్నాము. ఇందులో నిర్భేద అనేటువంటి నామం. నిర్భేద అంటే భేదములు లేనటువంటిది అని అర్థం అనమాట. ఏమిటి భేదం అని అంటే, భేదం చెప్పమనంటే ద్వైతము అని అర్థం. ద్వైతం అంటే రెండు అని అర్థం. దానికి వ్యతిరేకం ఏమిటి? ద్వైతానికి వ్యతిరేకం అద్వైతము అని అర్థం అనమాట. అమ్మవారు భేదరహితురాలు, అద్వైతము అనగా అమ్మవారంటే బ్రహ్మము ఒక్కటే అని అర్థం. అనగా ఇక్కడ ఈ మాటలో మనకేం తెలుస్తున్నదంటే, అద్వైత సిద్ధాంతాన్ని వ్యాసుల వారు ఈ నామం ద్వారా చెబుతున్నారు. బ్రహ్మము ఒక్కటే అనే నిర్భేద, భేదము లేనిది అని అర్థం. భేదము ఉంటే ద్వైతము, ఇది అర్థం. ఇదే మనకు శంకరులు మన బ్రహ్మసూత్ర భాష్యంలోను అలానే శంకర విజయంలోను ద్వైత మతాన్ని ఖండించారు. ద్వైతము అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెబుతున్నారే, ఆ సిద్ధాంతాన్ని ఖండించారు. అలా కాదు, జీవాత్మ పరమాత్మ ఒక్కడే అని ఆయన ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి దాన్ని, అద్వైత మతాన్ని స్థాపించినటువంటి ఆయన. లలితలో ఏం చెబుతున్నారు చెప్పండి అని మిమ్మల్ని ఎవరిని ప్రశ్నిస్తే, లలితలో ఏం చెబుతున్నారు అని అంటే అద్వైత మతము, ఇది అర్థం. ఎక్కడ చెప్పినా వ్యాసుల వారు అద్వైతమే చెబుతున్నారు కానీ ద్వైతం ఎక్కడ చెప్పలేదు వ్యాసుల వారు. వ్యాసుల వారు ఏం చెప్పాడో అదే శంకరులు చెప్పారు. ఇది అనమాట. ఇట్లా ఇక్కడ ద్వైతము లేదు, అద్వైతము అనేది అర్థం చేసుకోండి. ఆ అద్వైతమే బ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మము. ఈ నిర్గుణ పరబ్రహ్మము ఒక్కటే అనే జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది అమ్మవారిని ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళందరికీ అని అని దీనిలో చెబుతున్నాడు. కాబట్టి వేదం కూడా ఏం చెప్పింది అంటే, బ్రహ్మము ఒక్కటే అని చెప్పడానికి ఏకం సత్ విప్రా బౌధా వదంతి అని ప్రత్యేకంగా చెప్పింది. ఏకం సత్ విప్రా బౌధా వదంతి. యమం ఇంద్రం వరుణం అని చెప్పి ఈ యముడు ఇంద్రుడు వరుణుడు ఇటువంటి దేవతలు ఉన్నారే, వీళ్ళందరూ కూడా ఒక్కటే. వీళ్ళందరూ ఏకం యొక్క రూపములు. అనగా బ్రహ్మము యొక్క రూపం. బ్రహ్మము వివిధ రూపములలో ఉంటాడు, అంతేగాని బ్రహ్మము వివిధ రూపాల్లో ఉంటాడు కాదు. బ్రహ్మము వివిధ రూపాల్లో కనపడుతూ ఉంటుంటాడు. అదే మనకు
10వ అధ్యాయం భగవద్గీతలో బ్రహ్మము వివిధ రూపములలో కనపడతాడు. అది అర్థం. ఇది విభూతి యోగంలో బ్రహ్మం ఏంటి, ఒక చోట హిమాలయ పర్వతాలు నేను అన్నాడు, గంగానది నేను అన్నాడు. అనగా బ్రహ్మం వివిధ రూపములలో కనపడుతున్నాడు, ఒక్కడే అని అర్థం. అలానే బ్రహ్మము మనం ఉన్నాం, ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిని అక్కడ కూర్చోబెడితే అందరూ మనుషులే, అందరూ కూడా తేడాగా కనబడుతుంటారు. చూడండి, మనుషులు కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచన దీర్ఘంగా, అందరూ మనుషులు కదా. అందరినీ, స్త్రీలను కానీ పురుషులు కానీ అందరినీ కానీ ఆ బ్రహ్మం ఒకటే రూపంలో సృష్టించాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది జగత్తు ఒకసారి చూడండి. ఒక్కటే ప్రతి పురుషుడు ఒకటే రూపం, ప్రతి స్త్రీ ఒకటే రూపం. ఇప్పుడు ఎలా సాగుతుంది జగత్తు? ఇప్పుడు ఎలా సాగుతుంది జగత్తు చూసుకోండి. సాగుతుందా? అసలు సాగదు. అక్కడ దాకేందుకు? అందుకని బ్రహ్మం ఏం చేస్తుంటాడంటే అప్పుడప్పుడు అక్కడక్కడ ట్విన్స్ ని పుట్టిస్తుంటాడు. అంటే అర్థమైంది కదా. ఈ ట్విన్స్ ని పుట్టించినప్పుడు వీళ్ళిద్దరు సరిగ్గా అట్లనే ఉంటారు, ఏమాత్రం మార్పు లేదు. ఎందుకంటే నా అనుభవంలో చూశాను, మీకు ఇదివరకు చెప్పానో లేదో. నేను చూసినప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు, హై స్కూల్లో పనిచేసిన 1971 హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు, అప్పుడు 2వ క్లాస్కి వెళ్ళిన తర్వాత 8th క్లాస్ చదువుతుంటుంటే ఒకళ్ళు లేచాడు, సార్ నేను పాస్ వెళ్ళి వస్తానండి అని పాఠం చెప్తుంటా. ఏమిటో వీడి మధ్యలో విడచడం అయిపోయింది. ఒక నిమిషం అయిందో కాలేదో, ఇంకొకడు మూల నుంచి ఇంకొకడు లేచాడు, ఇంకోటి లేదు, సార్ నేను పాస్ వెళ్ళి వస్తానండి అన్నాడు. ఒరే, ఇప్పుడే కదా నన్ను అడిగింది, మళ్ళీ ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు ఏమిట్రా అని అన్నాడు. ఇప్పుడే కదా నువ్వు అడిగింది అంటే పిల్లలందరూ నవ్వి, సార్ వీళ్ళిద్దరు వేసే వేషం ఇదేనండి, వీళ్ళిద్దరూ కనుక్కోలేరు ఎవరిని, అందుకని వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే చెరొక చొక్కా, రంగు చొక్కా మార్చేసి పంపిస్తుంటుంది. వీళ్ళు ఇవాళ ఒకే చొక్కా వేసుకొని వచ్చారండి, మిమ్మల్ని చెప్పండి అంటే అచ్చంగా ఇక ఏం మార్పు ఉండదు. నేను అటువంటి అంటే ఏంటంటే మేము ఈ విధమైనటువంటి చాలా మందిని చూశాం కాబట్టి, విద్యార్థులు అంటే అంతమంది ప్రజలను చూశాం కాబట్టి చెబుతున్నాను. అప్పుడు ఏమిటనమాట, జగత్తు నడవాలి అని అంటే చూడండి, ప్రతి మనిషికి రూపభేదం పెట్టేశాడు. భేదం పెట్టేసేసి అందరిలోనూ బ్రహ్మము ఉన్నాడు. బ్రహ్మము మాత్రం సమం తిష్టంతు పరమేశ్వరం, సమం తిష్టంతు పరమేశ్వరం, అందరిలోనూ సమంగానే ఉన్నాడు. కానీ ఈ భేదం ఏమిటి, జగత్తు నడవటం కోసం ఒక్కొక్క రూపానికి తేడా పెడుతూ వచ్చేసాడు. ఇది విశేషం. దీన్ని ఇట్లా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మం యొక్క విచిత్రమైనటువంటి ఆ జగత్తును సృష్టించడంలో విశేషాలు అర్థం చేసుకుంటారు. ఆ బ్రహ్మం ఒక్కడే ఆయన పనిచేసేది అలా ఆ విధంగా. కాబట్టి ఆ బ్రహ్మం ఒక్కటే, ఆ బ్రహ్మం యొక్క గొప్పతనం చెప్పుకున్నాం అనమాట ఇక్కడ. ఆ బ్రహ్మము వివిధమైనటువంటి దేవతల్లో అందరిలోనూ ఉంటాడు, ఒక్కడే అని ఆ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పుకోండి. ఏకమేవ అద్వితీయం, ఒక్కడే, రెండు కాదు, ఇది అర్థం అనమాట. ఇది ఈ సిద్ధాంతం వైదిక ఈ బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం వచ్చింది కదా, వచ్చినప్పుడు వీడికి అలవాటైపోయిందిట. వీడికి అలవాటైపోయి ఏదో సందర్భంలో వచ్చినప్పుడు వాడికి ఒకటే కావాలి. వాడు ఏమంటున్నాడంటే, వడ్డించేవాడు వాళ్ళని నాకు అద్వయం అద్వయం అంటున్నాడు. వాడు మోదకాలు వడ్డిస్తూ పోతున్నాడు, మోదకం అంటే తెలుసు కదా, ఆ మోదకాలు వడ్డిస్తున్న దగ్గరికి అందరికి 2, 3 అంటేసి నాకు అద్వయం అద్వయం అంటున్నాడు. వీడు అక్కడ వచ్చేసరి ఆగిపోయినాడు. వీడేదో మంత్రాలు చదువుతున్నాడు వీడు కాబట్టి వీడి మంత్రాలకి ఏందో నాకు అర్థం కావట్లేదండి, వాడికి వడ్డించకుండా పోయినాడు. ఓరే, నేను అద్వయం రా అంటున్నాడు. అద్వయం అంటే అర్థం ఒక్కటి, అది అర్థం. రెండు కాదు, ఒక్కటి. అందరికి 2, 3 వడ్డిస్తున్నాడు, నాకు ఒక్కటే వడ్డించరా అని అర్థం. అంటే ఏమిటనమాట, వీడి బ్రహ్మతత్వాన్ని అక్కడ ప్రవేశపెట్టాడు. ఈ బ్రహ్మతత్వాన్ని ఇలా బ్రహ్మతత్వాన్ని నలుగురిలో ప్రవేశపెడితే అందరికీ తెలియదు కదా. అప్పుడు బ్రహ్మతత్వం, ఈ బ్రహ్మజ్ఞానం అందరికీ తెలియదు కదా. కాబట్టి బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళ దగ్గర
అలా ఉపయోగిస్తుంటే అప్పుడు బ్రహ్మజ్ఞానం తెలుసు అని అనుకోవచ్చు. అట్లా అనమాట అద్వయం. అట్లా అనమాట అద్వయం అంటే ఒక్కటే అని అర్థం అనమాట. ఇది ఇక్కడ దీనిలో ఆ విషయమే మనకు ఒక్కటేనని ఋగ్వేద వాక్యం కూడా చెప్పాడు ఇక్కడ 4వ పాయింట్లో. కాబట్టి భేదములు లేనటువంటిది అద్వయము అయినటువంటి అమ్మవారికి భేదనాశిని. ఎవరికైతే భేదం ఉన్నదో అంటే ద్వైతము, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావం ఎవరికైతే ఉన్నదో ఆ భావాన్ని నశింపజేస్తుంది. అది అర్థం. బ్రహ్మము ఒక్కటే అని తెలుస్తుంది అనమాట. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటిది ద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతానికి ఎవరు? మధ్వాచార్యులు వారు. అదనమాట. సరే, అట్లయితే ఇక భేదనాశిని, జీవుడు వేరు పరమాత్మ వేరు అనే భావనను నశింపజేసేటువంటిది. భక్తులకు జీవ పరమాత్మలు వేరు వేరు అనే భావం నశింపజేయ నిర్గుణ మాతను, అటువంటి మాతకు నమస్కారం అని చెబుతూ ఇక్కడ చెబుతున్నాడు అనమాట. భగవద్గీత కూడా ఎవరు చెప్పారంటే అద్వైతామృత వర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని. మీరు భగవద్గీత నేర్చుకుంటున్నారు కదా, ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అని అందరికీ తెలుసు. ఇప్పుడు కానీ ఇక్కడ ఏం కనబడుతున్నది? అంబత్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణి అని చెబుతున్నాడు. లోపల చెబుతున్నటువంటి విద్యామాత శ్రీకృష్ణుడి లోపల ఉన్నటువంటి అమ్మవారు చెబుతూ ఉన్నది. ఆ అమ్మవారి అంబ అనేటువంటిది ఇక్కడ సంబోధన వాచకం. ఇది ఆ చెప్పింది ఏమిటనమాట? అద్వైత మతం చెప్పింది. అద్వైత మతం, అది అద్వైత సిద్ధాంతం చెబుతుంది. పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మని వివిధ రూపములలో చూస్తుంటాము. అదే విశ్వరూప సందర్శనం. విశ్వరూప సందర్శనం అంటే అది అర్థం. ఒక్కడే అక్కడ. అందుకని బొమ్మ కూడా ఎలా చూపిస్తారు చూడండి. ఆ బొమ్మ కాళ్ళు ఒకటే చూపిస్తారు, బొమ్మ ఒక్కటే అని చెప్పడానికి. తలలు మాత్రం ఎంత చూపిస్తారు, శిరస్సులు. విశ్వరూప సందర్శనం బొమ్మ అంటే ఏంటి? బ్రహ్మం ఒక్కడే కానీ వివిధ రూపంలో కనపడుతున్నాడు అని చెబుతుంది. అది తెలియజేసుకోండి అని చెప్పటం. అది అందుకని బ్రహ్మం అనేటువంటి ఆయన ఇప్పుడు మనం పాఠం చెప్పుకుంటుంటే వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము అని అంటే లోపల ఎవరున్నారంటే బ్రహ్మం ఉన్నాడు. అది లోపల బ్రహ్మం ఉండి అంతా ఆయన తీసుకుంటున్నాడు. కళ్ళు చెవులు వీటి ద్వారా, కళ్ళు చెవులు మనస్సు బుద్ధి వీటి ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నది అనమాట. ఆ బ్రహ్మానికి వెళ్ళిపోతున్నది ఈ జ్ఞానం. ఇదంటూ ఆ బ్రహ్మం సంతోషిస్తూ ఉంటుంటాడు. అదేనమాట. అంటే ఏంటి? అందరిలోనూ బ్రహ్మము ఒక్కడే ఉన్నాడు. ఆ బ్రహ్మము తీసుకుంటున్నాడు అనమాట. ఈ బ్రహ్మ జ్ఞానం వాస్తవానికి ఏంటి? నాకు అర్థమవుతున్నది, నాకు బాగా తెలిసింది అని అనుకుంటున్నామేమో. అలా అనుకోబాకు. యుష్మదస్మద్ మనకు దీనిలో వచ్చిందనమాట. బ్రహ్మసూత్రాల భాష్యంలో మొట్టమొదటి ప్రారంభంలోనే వచ్చింది. యుష్మత్ నీవు, అస్మత్ నేను, ఇట్లా భేదభావంతో నడుస్తుంటుంది. అదే భగవద్గీత ప్రారంభంలోనే చెప్పాడు. యుష్మత్ నీవు, అస్మత్ నేను, నీ శరీరము నా శరీరం, నీవు వేరు నేను వేరు, ఇట్లా చెప్పుకుంటేటువంటి అలా అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఒకటే బ్రహ్మము ఒక్కటే అనేటువంటి తెలుసుకోండి. అద్వైతామృతము ఇదంతా దేనికి మనకు వస్తుందంటే మనకు బ్రహ్మసూత్ర భాష్యాన్ని మనకు వస్తుంటుంది. బ్రహ్మసూత్ర భాష్యం అనమాట. ఒక్కసారి ఆలోచన చేస్తే బ్రహ్మసూత్ర భాష్యం అనేటువంటిది వీటన్నిటికన్నా పైన ఉంటుంది. పరమాత్మ అందరికన్నా పైన ఉన్నాడు అంటే దాని కిందనే ఇగో ఇటువంటివన్నీ కూడా ఏమి లలిత అనుకోండి, విష్ణు సహస్రనామాలు అనుకోండి, అన్ని మొత్తం కిందనే ఉంటాయి. ఇవన్నీ పైన ఉండేటువంటిది పరబ్రహ్మం ఉంటాడు. ఆ పరబ్రహ్మం యొక్క వివిధ రూపములే మనకు ఇవి ఒక లలిత రహస్యనామాలు, అలానే విష్ణు సహస్రనామాలు. పరబ్రహ్మం యొక్క వివిధ రూపాలు అవి. వాటిల్లో పరబ్రహ్మాన్ని దర్శించుకోండి. పైకి మెట్లు ఎక్కలేనటువంటి వాళ్ళు, పై మెట్టు ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేనటువంటి వాళ్ళు ఇవి ఇక్కడ దర్శించుకోండి అని చెబుతున్నారు. అది ఇక్కడ అద్వైతాన్ని చెబుతున్నారు అనమాట. అని అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అనే విధంగా దీనిలో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇది అద్వైత సిద్ధాంతము. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటనమాట? 2 నామాల్లో ద్వైతము కాదు అద్వైతము. అది అద్వైతమే నిర్గుణ పరబ్రహ్మము. అది
అని చెప్పిన తర్వాత నిర్నాశ ఒకటి. నిర్నాశ అంటే నాశము లేనటువంటిది. ఈ నాశము లేనటువంటిది ఏమిటి? బ్రహ్మము. ఇది బ్రహ్మమునకు నాశము లేనిది అని అర్థం అనమాట. ఇక్కడ బ్రహ్మం ఒక్కటే ఆది మధ్యాంతములు లేనటువంటిది. దీని గురించి చెప్పేటప్పుడు భాగవతంలోనే ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఇంద్రుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాకు ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని చెప్పాడు. ఆది మధ్య, మొదట లేదు మధ్య లేదు, లయం ఏమీ లేవు ఆయనకి. ఈ విషయాన్ని మనకు భాగవతంలో మొట్టమొదటి పద్యం సంస్కృత భాగవతంలో చెప్పినటువంటిది. దీనికి అర్థం కూడా అంతా కూడా మనం ఇదివరకు చెప్పాం. ఏమిటంటే ఆ పద్యం జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధైష్వరాట్ జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధైష్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది దీనిలో చెప్పేది. ఇది అదే భావం అన్నమాట. ఎందుకు పెద్ద పెద్ద అయినటువంటి మహానుభావులు మహాపండితులైనటువంటి వాళ్ళే ముహ్యంతి మోహం వలన తెలుసుకోలేకపోతున్నారయ్యా ఆ పరబ్రహ్మం యొక్క ఈ ఆది మధ్యాంతములు. బ్రహ్మదేవుడు తెలుసుకోలేకపోయినాడు. ఆయన పైకి కిందకి అందరి తిరిగి వచ్చేసాడు ఆది మధ్యాంతాలు తెలుసుకోవాలని. ఎక్కడ తెలుసుకోలేకపోయినాడు. అదే మన శివరాత్రి కథ. అటువంటి ఆ పరబ్రహ్మ ఉన్నదే ఆయనను సదా ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తాను అని విధంగా చెబుతున్నాడు. ఆ పరబ్రహ్మము ఏమిటో సత్యం పరం ధీమహి అని అంటే బుద్ధి అనే గుహలో ధ్యానిస్తాను అని ఈ విధంగా చెబుతున్నాడు. ఇదే మనకు ఇందులో ఉన్నటువంటి మనం చెప్పేటువంటి గాయత్రి మంత్రంలో కానీ వీటిల్లో కానీ గొప్ప విశేషం అది. ఆ పరబ్రహ్మాన్ని నా యొక్క బుద్ధి గుహలో ధ్యానిస్తాను అని చెబుతున్నాడు. అటువంటి ఆ పరబ్రహ్మము నిర్నాశ అంటే నాశము లేనటువంటిది అని అర్థం అనమాట. నిర్గుణ పరబ్రహ్మానికి నాశము లేదు. మరి నాశం ఉన్నది దేనికి అంటే అశాశ్వతమైనటువంటి వాటికి. ఈ జగత్తులో అనేకమైనటువంటి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా నశించేటువంటివి. ఇవి అందుకనే మనకు అవినశ్యస్సు వినశ్యస్సు అంటే అవినశ్యస్సు అంటే నశించినటువంటిది అయినటువంటి పరబ్రహ్మ, వినశ్యస్సు అంటే నశించేటువంటి శరీరాలలో ఉన్నాడు. అది మన గీతలో వచ్చింది అన్నమాట. ఆ పరబ్రహ్మము ఈ నశించేటువంటి ఈ జగత్తులో ఉన్నాడు. లోపల పూసలలో దారంలాగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ జగత్తు నశిస్తుందో దారం అక్కడ బయటపడుతుంది అని పరబ్రహ్మ బయటపడతాడు. కానీ ఈ జగత్తు ఏం చేస్తున్నది? జాయతే గచ్చతి. ఇది జగత్తు పుడుతుంటుంది పోతుంటుంది. కానీ వీడు భ్రాంతిపడి ఇదంతా శాశ్వతం అని అనుకుంటుంటాడు. ఈ జగత్తంతా శాశ్వతము అని అనుకుంటుంటాడు. కానీ జగత్తంతా శాశ్వతం కాదురా అని శాశ్వతమైన పరబ్రహ్మాన్ని దర్శించుకో అని మన బ్రహ్మసూత్రాల్లో చెబుతున్నాడు. శాశ్వతము అశాశ్వతము రెండు. దాన్నే నిత్యము అనిత్యము రెండు. ఆ మాటలనే అనమాట. ఇవి తెలుసుకోండి. నిత్యం ఏమిటి అంటే పరబ్రహ్మము అని నిత్యం. ఆ పరబ్రహ్మమే ఇక్కడ మనకు జీవుడు శారీరి ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఆ శారీరక భాష్యము, శారీరక మహాభాష్యము మనకు బ్రహ్మసూత్ర భాష్యాలు. అది ఈ శారీర అంటే జీవుడి గురించి చెబుతున్నారు. ఈ జీవుడు అనేటువంటి వాడే పరమాత్మ. కాబట్టి ఈ జీవుడు తన స్వస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. అది అర్థం. స్వస్వరూపం తెలుసుకోవాలి అని అంటే అర్థం ఏంటనమాట? తాను ఎవరు ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలి. మనం ఎదురుగా ఏం చేస్తుంటామంటే శుభ్రంగా ఆ ట్రమ్గా తయారయ్యి అద్దం ముందు నిలబడి శుభ్రంగా చూసుకొని సరిగ్గా అందం ఉన్నాయా లేవని చూసుకొని నా రూపం నాకుందా లేదా దిద్దుకున్నటువంటివి
కనుబొమ్మల దగ్గర నుంచి అన్ని, పెదాలు దగ్గర నుంచి అన్ని, ఇంకా మొత్తం చూసుకొని ఆ కట్టుకున్న వస్త్రాల దగ్గర నుంచి అన్ని చూసుకొని సరిగ్గా నా యొక్క రూపం సరిగా ఉందా లేదా అనేటువంటి చూసుకొని అప్పుడు సంతోషించి అప్పుడు బయటకు వస్తాడు. ఇది ఈ విధంగా మనకు ఉండేటువంటి అలా వస్తాడు, సహజం. అంతే 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 ఉండాలి, అంతే. అంతేగాని ఏదో రూపంతో ఎట్లా వస్తే ఎట్లా, ఆ విధంగా వస్తాడు. ఎంత ఇదిగా ఆ రూపాన్ని మనం ధరించి చేసుకున్నా లోపల ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ ఉన్నాడే, ఆయన మాత్రం అట్లనే ఉంటాడు. నీవు అలంకరించుకున్నటువంటిది మళ్ళీ సాయంకాలం మళ్ళీ మొదలు పెట్టుకుంటావు. ఏమైపోయింది అలంకరించుకున్నావు? ఒకసారి చేసుకున్నావుగా, నీ శరీరాన్ని పౌడర్ పూసుకున్నావు, మళ్ళీ సాయంకాలం మళ్ళీ పౌడర్ పూసుకుంటున్నావు. మళ్ళీ ఏమిటి అర్థం ఏమిటి? ఇవన్నీ కల్పన చేసుకున్నటువంటి ఇవన్నీ ఏమవుతున్నాయి? అశాశ్వతం అయిపోతూ ఉన్నాయి. శాశ్వతమైనటువంటిది ఏమిటి? లోపల పరబ్రహ్మ ఉన్నాడు. ఆ పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి నేను ఇన్ని వేషాలు ఇస్తున్నా. లోపల ఉన్నాడు కాబట్టి వేషాలు ఇస్తున్నా. ఇది ఆ పరబ్రహ్మం ఎంతెంత వేషాలు ఇస్తుంటాడో చెప్పలేము. మనకి ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు అన్ని కల్పిస్తుంటుంటాడు. ఆ ఆలోచనల ద్వారా మనం ఉన్నతమైనటువంటి దానికి వెళ్ళిపోతుంటాం. బ్రహ్మసూత్రాలు చెబుతున్నారండి అని ఎప్పుడో తెలిసింది. ఆ తెలిసేటప్పటికి ఆ బ్రహ్మసూత్రాలు అలా అయితే తెలుసుకుందాం అని. మొన్న ఒక ఆయన వచ్చాడు ఇంటికి. వచ్చిన తర్వాత ఏమండి బ్రహ్మసూత్ర భాష పుస్తకం కూడా ఉందండి. ఏమిటండి ఎప్పుడు వినలేదండి ఆ పుస్తకం అన్నాడు. మరి మరి నీకు లలిత తెలుసు? లలిత బాగా తెలుసు అండి, భగవద్గీత కూడా చదివానండి అవన్నీ. కానీ బ్రహ్మసూత్రాల భాష అనే పుస్తకం చెబుతున్నారే, నాకు తెలియదు. మరి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదండి. వాళ్ళకు కూడా తెలియదండి. బ్రహ్మసూత్ర భాష అనే పుస్తకమే ఉంది అనే సంగతి తెలియదండి. అది చూడండి మరి. అంటే ఏంటనమాట, వజ్రం ఎంతో కోట్ల కొలది ఖరీదు చేసిన వజ్రం అందరికీ లభ్యం అవుతుందా? కాబట్టి దాని సంగతి లభ్యం కాదుగా. అది కనపడి కూడా కనపడదా? ఎక్కడో బ్రహ్మజ్ఞానులు లక్షాధికారుల దగ్గర ఉంటుంది. అంటే ఆ జ్ఞాన సంపద కలిగిన వాళ్ళ దగ్గర ఉంటుంది. అర్థం కాదు. వీళ్ళు జ్ఞానంలో చాలా తక్కువలో ఉన్నారు కాబట్టి మెట్లు ఎక్కలేదుగా. వీళ్ళు ఎప్పుడు మెట్లు ఎక్కడ కూర్చుంటారు? కింద మెట్టు దగ్గర కూర్చుంటుంటారు. కాళ్ళ నొప్పులు పుడుతుంటాయిలే పైకి పోవటం, కింద మెట్టు దగ్గర కూర్చుందాం అంటే అర్థం ఏమిటి? ఏదో కాసేపు లలిత చదువుకోవటం, కాసేపు విష్ణు సహస్రనామాలు చదువు అయిపోయింది, చదువుకున్నాం. అది అటువంటి వాళ్ళందరూ మెట్టు దగ్గర కింద మెట్టు దగ్గర కూర్చుంటారు. అది పై మెట్టు ఎక్కరు. అంటే జ్ఞానం మెట్లు అనేటువంటి జ్ఞాన సోపానాలు అనేవి పట్టించుకోరు వాళ్ళు. అది ఎప్పుడైతే పట్టించుకోడో జీవుడు అలానే ఉంటాడు. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. అదే అందుకని శారీరక భాష్యంలో చెప్పేది ఏంటి, నువ్వు మెట్లెక్కి పైకి వస్తే నీ స్వస్వరూపం తెలుసుకుంటావు. ఓరే జీవుడా, నీ యొక్క స్వస్వరూపం తెలుసుకోగానే ఇక నీకు జన్మ ఉండదు. అదే చెప్పేది శారీరక భాష్యంలో. అదే ఉండాలి, అంత విశేషం దానిలో. కాబట్టి అందుకనే ఇక్కడ నిర్నాశ మృత్యుమథని దగ్గర చెబుతున్నాడు. మృత్యుమథని, మృత్యు అంటే మరణమును, మథని మధించున్నటువంటిది, మృత్యుని నశింపజేస్తుంది. అనగా మరల పుట్టడు అని అర్థం. మృత్యు అంటే అది అర్థం. మరణం పొందాడు అంటే మళ్ళీ పుడతాడు అని అర్థం. మృత్యువు అనే దానికి ఇంకొక అర్థం యమధర్మరాజు. మృత్యు అంటే యమధర్మరాజు అనమాట. మరలా పుడతాడు అని అర్థం. యముడు పట్టుకున్నాడు అంటే మళ్ళీ పుడతాడు అని అర్థం. అటువంటిది మృత్యువుని మథని మధించున్నటువంటిది, మృత్యువునే చంపేస్తుంటుంది అమ్మవారిని పట్టుకుంటే. ఈ విషయాన్ని మనకు మార్కండేయ కథలో చెబుతారు. మార్కండేయుడు త్రయంబకం యజామహే, మీరందరూ కార్లు నడుపుతున్నటువంటి వాళ్ళు, మీరు అందరూ కూడా, మీకు అమెరికాలో స్త్రీలు అనేటువంటి వాళ్ళు కూడా అందరికీ కూడా కారు నడపడం వచ్చు. అందరూ కూడా అంటే ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సుఖంగా వెళ్ళి మళ్ళీ సుఖంగా రావాలి. అలా రక్షించేటువంటి వాడు పరమశివుడు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాతో మృత్యోర్ముక్షీయమారుతాత్. మృత్యువు నుండి నన్ను రక్షించుము అని చెబుతున్నాడు. మృత్యు అని అంటే అర్థం మళ్ళీ
ఈ మరణం లేకుండా, అంటే మరలా పుట్టక అంటే అర్థం ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా, అది అర్థం. అందుకని మన అర్చనలో పెట్టుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కసారి అనుకుంటే మహా అయితే 10 సెకండ్లు పడుతుంది. అది అలా స్మరించుకుంటే, మృత్యుంజయ మహామంత్రాన్ని స్మరించుకుంటే 2 విశేషాలు. ఒకటి, వ్యాధి అనేటువంటిది సోకదు. ఒకటి, వ్యాధి అనేది సోకదు. తర్వాత రెండవది, ఇదిగో ఇటువంటివి ఏవైనా సరే ఆపదలు అనేటువంటివి రావు. కోవిడ్లో వచ్చినప్పుడు నేను అప్పుడు చాలా మందికి ఈ మంత్రాన్ని చెప్పాను. ఈ మంత్రాన్ని ఉపాసించండి, మీకు క్షేమంగా ఉంటుందని చాలా మంది, మరి అమెరికాలో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండే చాలా మంది ఉపాసన చేశారు. త్రయంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాతు మృత్యోర్ముక్షీయమాగుతాతు. ఈ మంత్రం, ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం. ఇది ఈ మంత్రార్థం విశేషంగా ఉంటుంది. అది సందర్భం వచ్చినప్పుడు వస్తుంది దీనిలో కూడా. అప్పుడు ఆ సందర్భం త్రయంబకం దగ్గర అప్పుడు వస్తుంది. అక్కడ అదే అప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అమ్మవారిని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి మృత్యువుని సంహరిస్తుంది, మృత్యు ఉండదు అనగా అర్థం ఏమిటి? మరలా పుట్టడానిక మోక్షము సిద్ధిరస్తు, అది అర్థం. మరణం అంటే లేదు, అంటే మోక్షం సిద్ధిరస్తు, ఇది అర్థం. అమ్మవారిని ఉపాసన చేసేటువంటి అదే త్రయంబకం యజామహి. కాబట్టి ఈ విషయాన్ని ఏంటంటే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతుంది. ఎల్లప్పుడూ మానవుడు ఏం కోరుకోవాలంటే అసతోమా సద్గమయ, అసత్తు నుండి సత్తులోకి వెళ్ళాలి, అసత్తులో నుంచి సత్తులోకి వెళ్ళాలి. సత్ అంటే పరబ్రహ్మం. అంటే ఇంకొక అర్థం ఏంటంటే, ఇక్కడ సులభంగా అర్థం చెప్పుకోవాలంటే అసత్ అంటే చెడు, సత్ అంటే మంచి, అసతోమ సద్గమ, ఇది ఇట్లా సులభంగా అర్థం చెప్పుకోవాలంటే. ఏమిటి అసత్ అని అంటే అంటే మరలా పుట్టడం అనేటువంటిది. దాని నుంచి బయటకు పడాలి, దేనిలోకి వెళ్ళాలి? సత్తులోకి వెళ్ళాలన్నా పరమాత్మలోకి కలిసిపోవాలి, అది మోక్షం పొందాలి, అది అర్థం. అది మోక్షం పొందాలి, అది ఒకటి మొట్టమొదటి పాయింట్ అడుగుతూ. దానికి మోక్షం పొందాలి అంటే తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు నుంచి మా నన్ను జ్యోతిహి గమయ, జ్యోతిహి అంటే వెలుగు, వెలుగులోకి తీసుకుపో, జ్ఞాన జ్యోతిలోకి తీసుకొని పో, అది అర్థం. జ్ఞానంలోకి తీసుకొని పో. అలా తీసుకొని పోతే మృత్యోర్మా అమృతంగమయ, మృత్యోహో ఆ మృత్యువు నుండి మా నన్ను అమృతమును గమయ, అమృతాన్ని ప్రాప్తింపజేయము అనగా మోక్షాన్ని సిద్ధించుము, అది. కాబట్టి ఏమిటంటే చెడు నుంచి తీసుకొచ్చి బయటపడాయి, మంచిలో పడాయి, అసత్తులో నుంచి సత్తులో తీసుకొచ్చి పడాయి, మొట్టమొదటి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ అజ్ఞానం అనే చీకటిలో నుంచి బయటపడాయి. అజ్ఞానం అనే చీకటిలోంచి బయటపడేసిన తర్వాత అప్పుడు మృత్యువు నుంచి బయటపడతాం. అనగా మృత్యు అనేటువంటి వాడు పట్టుకోడు, మోక్షం సిద్ధిరస్తు. ఇది మానవుడికి కావాల్సినటువంటిది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఈ వేదవాక్యాలు మనకు రావాలి. ఒకసారి విని అట్ట కాదు, అంటే మనన చేసుకుంటే గుర్తుకొస్తాయి. మనన చేసుకోవటం అనమాట, అంటే ధారణ చేసుకోవటం ఉండాలి తప్పనిసరిగా అనమాట. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఇదంతం. ఆ పరమాత్మను నువ్వు దర్శనం చేసుకుంటున్నావు, వెంకటేశ్వర స్వామినే చూసుకుంటున్నావు. అది చూసినప్పుడు సహజంగా ఓ నమో వెంకటేశాయ అని అంటారు, ఇది సహజమైనటువంటిది. కానీ వేదవాక్యం చెప్పుకోగలిగితే అది గొప్ప. భగవంతుడిని చూసినప్పుడు ఆలయానికి వెళ్ళావు, వేదవాక్యం వస్తే గొప్పది. మిగిలిన సామాన్య వాక్యం వచ్చిందనుకో సామాన్య వాక్యం. అది సామాన్య వాక్యానికి వేదవాక్యానికి ఎంత తేడా ఉందో, పవర్ఫుల్. ఇది వేదవాక్యం అత్యంత శక్తివంతమైనటువంటిది. వేదవాక్యం అందరికీ రాదు కదా. త్రయంబకం యజామి, శివాలయానికి వెళ్ళావు, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాతు మృత్యోర్ముక్షీయమృతాతు అని ఆ శివాలయానికి వెళ్ళినప్పుడు నీ మనసులో కనుక నుంచి వచ్చిందనంటే అప్పుడు పరమశివుడు
రాసుకుంటాడు చిట్టాలు, వచ్చాడు నా భక్తుడు అని. ఇదే అర్థం. మిగిలినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంటారు. సినిమా చూసినట్టు అందరూ చూస్తుంటారు, ఏమీ మాట్లాడరు. ఆ మంత్రాలన్నీ ఆయన చదువుతుంటుంటాడు. అయిపోయిందండి అంటాడు. ఇదిగో తీర్థం అండి. తలా ఒక కొబ్బరి చిప్ప చేతిలో పెట్టాడు. కొబ్బరి చిప్ప తీసుకోవడం, ఇంటికి పోవడం. ఏం చేసావురా అంటే, నేను ఆ శివుడికి అభిషేకం చేయించాను అంటాడు. చేయించాను. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శివుడికి అభిషేకం చేయించాను అంటే తను చేయించాడు అంటే ఇక్కడ అందుకనే యుష్మదస్మత్ ప్రయోగాలని చెప్పించాడు. అది ఇలా చెబుతుంటుంటాడు అనమాట. అందుకని ఇది అజ్ఞానంలో ఉండి చేస్తున్నటువంటి పనులు. చేయించానంటే నువ్వు కర్తవని అనుకుంటున్నావు, తను అనుకుంటున్నాడు కర్తని. ఏం చేయించావురా నువ్వు, మెలకుండా కాసేపు కూర్చొని వచ్చావు, పైగా ఫ్యాన్లు కూడా వేసుకుంటుంటారు. ఊళ్ళల్లో మీరు చూసారు లేదు, పైన ఫ్యాన్లు కూడా వేసేసుకుంటుంటారు. ఎందుకంటే శుభంగా ఉండాలి అదనమాట. ఆ మంత్రాలు చదివేటువంటి ఆయనకి ఉంటాయిగా మనకి నమక చమకాలు. కొంతమందికి వచ్చు, కొంతమంది రానిటువంటి వాళ్ళు పుస్తకం పట్టుకోను, లేకపోతే సెల్లు పట్టుకొని మంచి సెల్లు పెట్టుకుంటున్నారు. సెల్లులు పట్టుకొని బరాబరా చదువుతున్నారు. నేను చాలా చోట్ల చూశాను, గుళ్ళల్లోనూ ఇక్కడ వచ్చి పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు కూడా సెల్లు పట్టుకొని చదువుతున్నారు వాళ్ళు. అది సెల్లు పట్టుకొని చదువుతున్నారని చూశారు. అది ఏమవుతుందనంటే పరమాత్మకి వెళ్ళవు అవన్నీ. అది మహాదోషం. అది జనం చూసేటువంటి వాళ్ళందరూ ఏం చూస్తుంటారంటే, ఎంత అయింది టైము, భోజనాలు ఎన్ని గంటలకు వస్తాయి, భోజనాలు రెడీ అవుతున్నాయా, ఇది వాళ్ళ బాధ. చూడండి ఎట్లా ఉంటుంది పరిస్థితి. ప్రతి చోట చూస్తుంటే అట్లా ఉంది. వాళ్ళ దారి వాళ్ళు అట్లా ఉన్నారు, సెల్లులు పట్టుకొని. వీళ్ళ దారి వీళ్ళు ఇట్లా ఉన్నారు. అంటే ఏమిటనమాట, దేనిలో ఉన్నారు, అసత్తు నుంచి సత్తులో వమనం అంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు అసత్తులోనే ఉంటాను నేను అంటే అర్థమైంది కదా. అసత్తులో నుంచి సత్తులోకి వీడు ఎప్పుడు పోతాడు, వీడు ఎప్పుడు పోడు. అసత్తులో అసత్తులోనే పడి ఉంటాడు. ఎట్లా అనమాట, ఇలా ఉంటుంది. అందుకనే తక్కినటువంటి మిగిలిన వాళ్ళందరికీ కూడా అద్వైత సిద్ధాంతం తెలుసుకున్నటువంటి వాళ్ళు, పరమాత్మ సిద్ధాంతం తెలుసుకున్నటువంటి వాళ్ళు భిన్నంగా ఉంటాడు. వాళ్ళకి వీళ్ళకి అంత తేడా ఉంటుంది అనమాట. అందుకని అనమాట చెబుతున్న తర్వాత ఇక ముఖ్యమైనటువంటి కూడా వస్తుంది. నిష్క్రియ అనేటువంటి దాంట్లో కూడా ఒక విశేషం చెబుతున్నాడు. ఎటువంటి క్రియలు కర్మలు లేనటువంటిది అమ్మవారు అని అర్థం. మరి ఈ క్రియలు కర్మలు ఎవరికి ఉన్నాయి అని అంటే జీవుడికి ఉన్నాయి. ఈ జీవుడు శరీరం తీసుకున్నాడు, శరీరంతో ఉన్నాడు. అంటే మనం ఉన్నాం, లోపల జీవుడు ఉన్నాడు. మనకు ఏం చెప్పాడంటే, శరీరంతో ఉన్నావు కాబట్టి నీకు కర్మలు ఉన్నాయా, కర్మలు చెయ్యి అని అన్నాడు. ఏమిటి కర్మలు అని అంటే, వేదం చెప్పింది, విహిత కర్మలు చెప్పింది. తైత్తీరీయోపనిషత్తులో విహిత కర్మలు చెప్పింది. ఉదాహరణ దేవపితృ కార్యాభ్యాం నా ప్రమదితవ్యం అని చెప్పింది. దేవపితృ కార్యాభ్యాం అని అంటే యజ్ఞయాగాది కృతులు కానీ, దానాలు కానీ, ధర్మాలు కానీ, నువ్వు చేయవలసినటువంటి క్రియలు ఉన్నాయే అవన్నీ కూడా చేస్తూ ఉండు అని చెప్పేసేసి ఒక ధర్మాలు అవన్నీ. ఈ ధర్మాలు ఆచరించాలి అని అంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు ఆచరించడం కాదు. నాకు ఇట్ట తోచిందంటే నేను ఇట్ట చేస్తానండి అని కుదరదు. మరి ఎట్లా చేయాలంటే శాస్త్రం ఉంది. ఇదే మన గీతలో చెప్పాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు విహార్హసి. ఇది మన గీతలో చెప్పాడు. శాస్త్రం ఏం చెప్పింది, ఈ కర్మ చేయడానికి ఇగో ఇలా చెయ్యి అని చెప్పాడు. శాస్త్రం ఇలా చెయ్యి చెప్పింది. దాని ప్రకారంగా కర్మలు చేస్తూ ఉండాలి. తెలుసుకో, శాస్త్ర విధిని అనుసరించి కర్మలు చేసినప్పుడే అప్పుడు నువ్వు కర్మలు చేసినటువంటి వాడివి అవుతావు, అప్పుడు కర్మిష్ఠి అవుతావు. శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా చెయ్యి. అది శాస్త్రంలో ఏం చెప్పారో దాని ప్రకారంగా చేయకుండా శాస్త్రానికి వ్యతిరేకంగా, అంటే నీకు అనుకూలంగా చేసేసుకోవటం అనమాట. నీకు అనుకూలంగా చేసేసుకుంటున్నావు చూసావు. ఏమంటే నీ ఉద్దేశం ఏమిటి,
నాకు ఇప్పుడు తీరిక ఉందండి, ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెడతాను, దేవుడికి పూజ చేసుకుంటాను అని అనుకుంటాం. నాకు ఇప్పుడు తీరికగా ఉంది, శుభ్రంగా అన్నం తిన్నాడు 10ంటికి 11ంటికి, ఇప్పుడు 2ంటికి నాకు తీరికగా ఉందండి, ఇప్పుడు నేను దేవుడికి అభిషేకాలు ఇటువంటివన్నీ చేస్తానండి అని కూర్చుంటాడు. ఇది తప్పు, ఇది శాస్త్రానికి విరుద్ధము, ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి. ఒకడు ప్రదక్షిణ చేస్తున్నాడు, ప్రదక్షిణ అనే పదానికి అర్థం ఏమిటి? ప్ర అనేది ఉపసర్గ, దక్షిణ అంటే కుడి, కుడి చేతి వాలుగా తిరుగుము అని అర్థం. అది ప్రదక్షిణ అంటే. ఎక్కడైనా సరే ఆలయంలో కానీ ఎక్కడ ప్రదక్షిణ అంటే అదే అర్థం. కుడి చేతి వాలుగా ఒక 3 ప్రదక్షిణాలు ఉంటుంది అర్థం. వీడికి ప్రదక్షిణ అనే దానికి అర్థం తెలియదు. వీడికి అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు, అందరూ కుడివైపు నుంచి చేస్తున్నారు, ఎటువైపు నుంచి అయినా చేయొచ్చు కదా, తిరగటమే కదా ప్రధానం. అక్కడ వాడు ఏం లక్ష్యం అర్థం చేసుకున్నాడు అని అంటే గుడి చుట్టూ గిరగిరా తిరగటము అని అనుకున్నాడు. అనుకొని అందరూ ప్రదక్షిణ అటువైపు చేసి నేను ఇటు నుంచి చేస్తాను, వచ్చే నష్టం ఏంటి? తిరగటమే కావాల్సింది అక్కడ ప్రధానం, తిరగటమే ప్రధానం కదా. గిరగిరా తిరుగుతానని గిరగిరా తిరుగుతున్నాడు, అందరూ చూస్తున్నారు. ఏదో మనందరం ఇటు తిరుగుతున్నాం, వాడు అటు తిరుగుతున్నాడు ఏమంటున్నాడు. అప్పుడు వాళ్ళకి అనుకున్నారు ఏది కరెక్టు అని అనుకున్నారు వాళ్ళు. వాడు అటు నుంచి తిరుగుతున్నాడు, మనం ఇటు నుంచి తిరుగుతున్నాం, మనకి ఎదురు వస్తున్నాడు. ఏది కరెక్ట్? ఇది ఇప్పుడు ఇది సరే, వీడు తిరుగుతున్నాడు ప్రదక్షిణగా, ఏది కరెక్ట్ అని వీడికి అనుమానం వచ్చింది. అసలు ఈ రోజు తిరిగేటువంటి వీడికి అనుమానం వచ్చింది అంటే అర్థం శాస్త్రం వీడికి తెలీదు, వాడికి తెలియదు. వీడికేమో అందరు తిరుగుతున్నారుగా ప్రదక్షిణ అని వీడు తిరుగుతున్నాడు, వాడేమో ఇట తిరగకపోతే వచ్చే నష్టం ఏంటి అని వాడు అట తిరుగుతున్నాడు. ఇది ఉదాహరణ. ఇక్కడ శాస్త్రం అనేటువంటిది పక్కన పెట్టేశారు. ఒక శాస్త్రం అనేది ఉన్నది, ఆ శాస్త్రం ప్రకారంగా కర్మ చేయాలి అని ఉన్నది. ఏ చెయ్యి అయితే ఏం పోయిందిలే, భగవంతుడు కుడి చేతితోటి మనం నైవేద్యం పెడుతున్నాం, కుడి చేతు ఎడం చెయ్యి రెండు ఒకటే కదా, ఎడం చేతితోటి నీ నైవేద్యం పెడతాను, లేదా ఎడం చేతితోటి ఇస్తాను అని అంటాడు వాడు. ఒకటే కదా చెయ్యి, హ్యాండు, దీన్ని హ్యాండు దాన్ని హ్యాండే అంటారు, కాబట్టి చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ తోటి చేస్తాను అంటాడు. సరిపోతుందా మరి? అంతే ఏమిటనమాట ఇవన్నీ ఏంటి? శాస్త్రం తెలియదు. శాస్త్రం తెలియక ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తన ఇష్టం వచ్చి తనకు అనుకూలంగా చేసుకునేటువంటి విధానం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారు. ఇది గణపతి కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ. ఎవరు చేస్తున్నారు తెలుసు? వైష్ణవులు వచ్చి చేస్తున్నారు. వైష్ణవులు వచ్చి గణపతి కళ్యాణం చేస్తున్నారు. అది ఏదో మంత్రాలు చదువుతున్నారు. మధ్యలో వాడు ఏం చదువుతున్నాడు తెలుసా? మంత్రం రామ కళ్యాణానికి మంత్రాలు ఉండే అవి చదువుతున్నాడు. వాడు అవి చదువుతున్నాడు. ఈ పిచ్చి జనం ఉంటుంది కదా, ఈ పిచ్చి జనం అంతా చూసి మంత్రాలు బాగా చదువుతున్నారు. మంత్రాలు బాగా పెద్దంగా బాగా చదువుతుంటే 100 రూపాయలు వేసేవాడు 200 వేస్తాడు. అదేనమాట లెక్క. పళ్ళెం నిండాలి. ఇటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. శాస్త్రాన్ని తీసి అవతల పెట్టేసేసి తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేటువంటి విధానం ఉన్నది అనమాట. అటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే యమధర్మరాజు దగ్గరికి సరాసరి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడ ఆగరు. అది కాబట్టి శాస్త్రాన్ని బట్టి మనం చేయాలి కర్మ అని వేదం చెప్పింది. అది శాస్త్రాన్ని బట్టి కర్మ చెయ్యము, అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయవాకు, తెలియకపోతే శ్రేష్ఠుణ్ణి అడిగి తెలుసుకొని చెయ్యి, లేదా వాడు ఎట్ట చేస్తుంటే అట్ట చెయ్యి అని చెప్పారు. అదే విషయం తైత్తీరీయోపనిషత్తులో చెప్పాడు. నీకు తెలియకపోతే అలా విచికిత్సావా ధర్మ విచికిత్సావా స్యాత్ ఏతత్ర బ్రహ్మణాత్ సమ్మర్శినః యుక్త యుక్త అలోక్ష ధర్మ కామాస్యు యథాతే దేశు వర్తేనంత ధాతేషు వర్తేధాః అని మన తైత్తీరీయోపనిషత్తులో చెప్పాడు.
నీకు తెలియకపోతే అడిగి తెలుసుకో, లేకపోతే వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేసి అనే కర్మలను గురించి చెప్పాడు. అందుకనే మనకు గీతలో కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం విహార్హసి అని చెబుతున్నాడు ఇట్లా. అని ఈ విధంగా ఈ క్రియలను గురించి చెప్పారు. అమ్మవారు ఎటువంటి క్రియలు లేనటువంటిది. అటువంటి అమ్మవారు దేనిని కూడా తీసుకోదు, నిష్పరిగ్రహ, వేటిని తీసుకోదు. అనగా ఏంటంటే అమ్మవారు పూర్ణ కామ, అన్నీ ఉన్నాయి, నాకెందుకు, నాకేం అక్కర్లేదు అంటే అర్థం ఏంటి? నిర్గుణ పరమాత్మ. నిర్గుణ పరమాత్మ ఏది తీసుకోడు అని అర్థం. నాదత్తే కస్యచిత్ పాపం నచేవ సుకృతం విభు అని గీతలో చెప్పాడు. నాదత్తే కస్యచిత్, ఎవడి యొక్క పాపాలు కానీ పుణ్యాలు కానీ నేను తీసుకోవటం లేదు అని చెప్పాడు. ఎవడి పాప పుణ్యములు వాడివే అని చెప్పాడు. పాప పుణ్యములు ఎవడికి వాడే అనుభవించుకోవాలి, నేను మాత్రం తీసుకోవటం లేదు, మీరు అనుకుంటుంటున్నారేమో. ఆ మాటే చెప్పాడు అక్కడ. పరమాత్మ తీసుకుంటుంటాడు మా పాప పుణ్యములు అని అనుకుంటున్నారు, అదంతా అజ్ఞానేన ఆవృతం అని చెప్పాడు అక్కడే. దానిలో అజ్ఞానం వలన నువ్వు అనుకుంటున్నావురా, నీ పాపం నేను తీసుకోవటం లేదు, నీ పుణ్యము నేను తీసుకోవటం లేదు. నీ నిర్గుణ పరబ్రహ్మాన్ని, నాకు చేతులే లేవు తీసుకోవడానికి, నాకేమీ లేవు, నేనేమి తీసుకో. కాబట్టి నీకున్నటువంటి ఏవైతే ఉన్నాయి పాపము పుణ్యము నువ్వే అనుభవించాలి. అది పుణ్యం ఉంటే పుణ్యం నువ్వే అనుభవించుకో. ఎంత పుణ్యం చూసేవావో దానికి తూకం సరిపోను అంత పుణ్యం సుఖాన్ని అనుభవించు. ఎంత పాపం చేసావో దానికి తగ్గట్టుగా అనుభవించు, అంతే అని చెప్పాడు. అది ఎవరి వాళ్ళవే అని చెప్పేసాడు మనకి. దీనిలో గీతలో కూడా చెప్పాడు అనమాట. ఆ నిర్గుణ పరబ్రహ్మం ఎవరిది, పాపపుణ్యాలు ఎవరి తీసుకోడు. ఎవరు అర్పించినా గాని నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నాను, నిర్గుణ పరబ్రహ్మం ఏం తీసుకోడు. మనము నైవేద్యం పెడతాం, దేవుడికి బట్టలు పెడతాం, ఇవన్నీ విధంగా ఎవరికి పెడుతున్నదండి? సగుణ బ్రహ్మానికి పెడుతుంటాం, నిర్గుణ పరబ్రహ్మానికి కాదు పెట్టేది. నైవేద్యం పెట్టేది ఎవరికి? సగుణ బ్రహ్మానికి పెడతాం. సగుణ బ్రహ్మ ఎప్పుడు మన ఆలయాలు ఉన్నాయనుకోండి, అమ్మవారి గుడి ఉన్నది, రాముల వారి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి, ఇవన్నీ అంటే సగుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మానికి నైవేద్యం పెడతాం. ఎట్లా అనమాట? మంత్రోక్తంగా పెట్టేస్తాం. నిర్గుణ పరబ్రహ్మానికి మనం ఏమీ చెయ్యం. ఇదే మనం తెలుసుకోవాల్సింది. మన ఇందులో బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పేది నిర్గుణ పరబ్రహ్మం. ఇవి మిగిలిన వీటిల్లో ఉంటాయి. ఏమిటనమాట? సగుణ బ్రహ్మాల గురించి. సగుణ బ్రహ్మాలన్నీ ఏమిటంటే మనం ఉపాసన కోసం సగుణ బ్రహ్మాలు. అమ్మవారి ఆలయం ఉందనుకోండి, సగుణ బ్రహ్మం. అయ్యవారి ఆలయం సగుణ బ్రహ్మం. ఆ సగుణ బ్రహ్మాన్ని మంత్రాలతోటి మనం ఆరాధిస్తూ ఉంటుంటాం. అది సగుణ బ్రహ్మం. అప్పుడు ఆ సగుణ బ్రహ్మం మనకు అనుగ్రహం ఇస్తుంటుంది. అలా సగుణ బ్రహ్మాన్ని ఆరాధించి క్రమంగా ఆ తర్వాత నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళతారు. సగుణ బ్రహ్మం నుంచి నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళతాడు. అదే విషయం గీతలో కూడా చెప్పాడు. సరాసరి నిర్గుణ పరబ్రహ్మాన్ని ఆరాధించలేరు, మీరు సగుణ బ్రహ్మాన్ని ఆరాధించి నిర్గుణ పరబ్రహ్మంలోకి రండి అన్నారు. అదే లలితలో చెప్పేది ఏంటంటే సగుణ బ్రహ్మం చెబుతూనే నిర్గుణ పరబ్రహ్మం కూడా చెప్పారు. ఇప్పుడు 60 నామాలు నిర్గుణ పరబ్రహ్మం, తర్వాత నామములన్నీ సగుణ బ్రహ్మ నామాలతోటి ఉంటాయి. అంటే ఏంటి? రూపము అని అర్థం అనమాట. మహాలక్ష్మి అనేటువంటి ఒక రూపము, సరస్వతి అనేది ఒక రూపము, కాళిక అనేటువంటి ఒక రూపము. ఇట్లా రూపములు అనమాట, పరబ్రహ్మానికి రూపాలు. ఈ రూపాలు ఏమిటి? ఉపాసనకి అని అర్థం. ఈ ఉపాసన వలన ఏం పొందుతామనంటే నీవు ఆ మోక్షాన్ని పొందటానికి సహాయపడుతుంది. అది ఇంకోటి భౌతికంగా ఉపయోగపడుతుంది. ఉపాసన వల్ల భౌతికమైనటువంటి ప్రయోజనాలు ఇటువంటివన్నీ. అంటే ఉపాసనలో భౌతికమైనటువంటి శరీర ఆరోగ్యాలు, ఇంకా లేకపోతే ఇంకా ధర్మార్థ కామాల్లో వీటి అట్లా అనమాట. ఇది సగుణ బ్రహ్మ వల్ల అట్లా అనమాట, అలా ఉపయోగపడుతుంది అనమాట.
ఈ సగుణ బ్రహ్మం. నిర్గుణ పరబ్రహ్మం అనేటువంటిది మాత్రం ఏమీ తీసుకోదు. అట్లా అనమాట. అది చెబుతూ 184లో నిస్తుల అంటే తుల అంటే ఉపమానం, పోలిక. ఎవరితోటి పోలిక లేదు. నిర్గుణ పరబ్రహ్మాన్ని పోలిక చేయలేము. అంటే పోలిక చేయాలంటే ఇంకో వస్తువు ఉంటేనే కదా పోలిక చేసేది. పోలిక అంటే అదే ముఖం చంద్రబింబం వలె ఉన్నదంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రబింబం వలె అని చెబుతాం. అది అట్లా అనమాట. అసలు నిర్గుణ పరబ్రహ్మాన్ని పోలిక చేయాలి అని అంటే ఇంకోటి ఉంటేనే కదా. ఇంకోటి ఎక్కడ ఉంది? అద్వయం కదా. అసలు ఒకటే కదా. కాబట్టి పోలికే లేదు అదనమాట. అనే విషయం దీన్ని కూడా గీతలో కూడా చెబుతున్నాడు. పితాసి లోకస్య చరాచరస్య అనేటువంటి దానిలో కూడా 3 లోకములలో కూడా మీతో సమానులు ఎవరు లేరు అని చెబుతున్నారు. అని చెప్పి ఆ తర్వాత శ్రీమాతకు సాటి ఉన్నది కానీ దృష్టాంతం కానీ ముల్లోకముల్లోనూ లేదు. శ్రీమాత నిర్గుణ పరబ్రహ్మము కనుక దేనితో పోల్చలేము అని చెబుతూ ఒక విశేషం 185లో చెప్పి ఇక నెమ్మదిగా ఇక వెళ్ళిపోతుంటున్నాడు. చివరికి వస్తున్నాడు. నీల చికురా అనేటువంటి నీల నల్లనైనటువంటి చికుర శిరోజములు కలిగినటువంటిది. నల్లని శిరోజములు అంటే అర్థం ఏంటి? అజ్ఞానము తొలగి జ్ఞానం సిద్ధిస్తుంది అనమాట. ఇది అమ్మవారి 13వ నామమును స్మరించాలి అంటే ఆ 13 నామములు చెప్పిన దానికి వివరణ చెబుతున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి నిర్గుణం అనేటువంటిది ఇక్కడ ఏముంది? ఇక్కడ ఉండేటువంటి నీల చికుర అనేటప్పుడు సగుణంలోకి వచ్చేసేసి నల్లని వెంట్రుకలు కలది అని చెబుతున్నాడు. నల్లని శిరోజములు కలిగినటువంటిది అమ్మవారు. ఆ నల్లని శిరోజాలు చూస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం సిద్ధిస్తుంది సాధకుడికి అని చెబుతున్నాడు. ఇది ఒక గొప్ప విశేషం. నల్లని వెంట్రుకలు చూస్తే ఏమిటి? ఇదేమిటండి చాలా గొప్పగా ఉన్నదే అని అంటున్నారు. శిరోజాలు నల్లంగానే ఉంటాయి, చూసాము. అమ్మవారి శిరోజాలు నీకు అజ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానం కలుగుతుంది అని చెబుతున్నారు. నల్లని చీకటి అనేటువంటి అజ్ఞానం తొలగి వెలుపలికి వస్తుంటుంది అనమాట. దీనిలో ఏమిటి విశేషమైనటువంటి దీనిలో చెబుతున్నటువంటిది ఏమిటంటే దీనిలో వ్యోమకేశుడు అనగా ఆకాశమే కేశములుగా గలవాడు శివుడు లేక కృష్ణుడు ఆకాశ శూన్యమైన నిరాకార నీలముగా కలుగుతుంది. కానీ ఇక్కడ విశేషం ఉన్నది, అసలు విషయం ఇది ఇక్కడ రాయలేదు. కానీ ఏంటంటే శిరోజములు నల్లంగా ఉన్నాయి. నల్లని శిరోజములు వ్యామోహమును కలిగించకుండా ఉంటాయి అమ్మవారి శిరోజములు. అది అర్థం. ఎవరి శిరోజాలు వ్యామోహం కలిగిస్తాయి అని అంటే ఈ జీవుని యొక్క ఇవి శిరోజములు అంటే జీవుని యొక్క అంటే మనిషి ఇక్కడ అర్థం. మనిషి యొక్క శిరోజములు నల్లని శిరోజములు ఏం కలిగిస్తాయి? అజ్ఞానమును కలిగిస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి. గొప్ప విశేషం ఉన్నది దీనిలో. ఉదాహరణకి సీతాదేవి శిరోజములను 3-4 చోట్ల వర్ణించారు. ఎంత అందంగా ఉంటాయో, ఎంత నల్లగా ఉంటాయో. తెల్లని చంద్రబింబం వంటి ముఖానికి నల్లని శిరోజాలు అర్థం. చాలా చోట్ల ఆ రావణాసురుడు ఈ శిరోజాలను చూసి మోహం చెందాడు. మోహం చెందాడంటే అజ్ఞానంలో పడిపోయి వెంటబడ్డాడు. ఈ శిరోజాలు ఎక్కడుంటే ముందేమో వదనం కనపడుతుంటుంది, వెనక వైపు శిరోజాలు కనపడుతుంటాయి. ఈ శిరోజాలను చూసి మోహాన్ని చెందాడు వాడు రావణాసురుడు. చివరికి గతి ఏం పడ్డాడంటే తెలుసు. ఏమిటి దీనిలో అర్థం ఏమిటంటే శిరోజములు వెనకనే నీకు తెల్లని కాంతివంతమైనటువంటి ఒక శక్తి ఉన్నది. దాన్ని కప్పివేసింది ఈ నల్లని శిరోజాలు. ఏమిటి తెల్లనైనటువంటిది ఉన్నది అని అంటే సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి ఉన్నాడు. శిరోజాలు చివరి దాకా ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఆ శిరోజాల కింద సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి అంటే జ్ఞానస్వరూపుడు. ఎవరు ఆ జ్ఞానస్వరూపుడు అంటే వెన్నుపూస. ఆ వెన్నుపూసే సుబ్రహ్మణ్య స్వామి. ఆ వెన్నుపూసని ఇంకొక మాట ఏమంటారంటే వెన్ను పాము అంటారు. పాము, సర్పం. ఆ తెల్లనైనటువంటి సర్పం ఉన్నది, అదేమిటి? బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానాన్ని నల్లని
కప్పు వేసేసింది. కాబట్టి నల్లని కప్పు తొలగించుము, తొలగిస్తే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనగా చూడంగానే వెంటనే నీవు గనక మోహంలో పడ్డావంటే మరి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఇది కాబట్టి శిరోజాలు ఏమిస్తుంటాయి? మోహాన్ని కలుగజేస్తుంటాయి. కాబట్టి మోహంలో పడకుండా ఆ శిరోజముల వెనక ఉన్నటువంటి ఆ బ్రహ్మజ్ఞానము కుమారస్వామి బ్రహ్మజ్ఞానం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇట్లా దీన్ని ఏమన్నారంటే 5 పంచాయతనం చేస్తూ ఉన్నారు. పంచాయతనం అంటే తెలుసు కదా, 5 దేవతల్ని ఉపాసన చేయటం. అంటే ఆదిత్యాం, అంబికాం అనే విధంగా 5 ఉన్నారు. 5 చేస్తుంటే ఎప్పుడు శంకరాచార్య స్వామి వారు ఉన్నప్పుడు 5 విడివిడిగా చేసుకుంటున్నారు. కొంతమంది సూర్యుని ఆరాధిస్తున్నారు, కొంతమంది అమ్మవారిని ఇట్లా ఉన్నారు, కొంతమంది శివుడిని, కొంతమంది. ఆయన ఏం చెప్పారనంటే శంకరాచార్య వారు 5 మీరు ఆరాధించవచ్చు. విష్ణువుని ఆరాధించేటువంటి మిగిలిన 4 కూడా ఆరాధించండి. నువ్వు విష్ణువుని ఆరాధిస్తున్నాడు, విష్ణువు సెంటర్లో పెట్టుకో, మిగిలిన 4 చుట్టూ పెట్టుకో. వీళ్ళందరూ ఒకటే, పరమాత్మ ఒక్కడే, వివిధ రూపాల్లో ఉన్నాడు, అంతే, ఇంకేం లేదు వాటిల్లో అని శంకరులు చెప్పారు. అంటే ఏమిటి? వీళ్ళనందరినీ దగ్గరికి చేర్చాడు. చేర్చిన తర్వాత 5 కదా. అప్పుడు ఆ కాలంలో 6వ మతం ఒకటి ఉన్నది. ఏమిటది? కుమారస్వామి మతం. అప్పుడు శంకరులు కాలం నాటికే కుమారస్వామిని అనగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఉన్నది. ఆ మతాన్ని కూడా తీసుకొచ్చి కలిపి షణ్మతాచార్య స్థాపన అని శంకరులకు పేరు. 6 మతములు అంటే 6 దేవతల్ని ఆరాధించడం అనేది వైదిక ధర్మము, వైదికంలో చెప్పేది. టమిలియన్స్ చూడండి, దానిలో టమిలియన్స్ కి ఎక్కువ కుమారస్వామి, టమిలియన్స్ కి. దీనిలో కూడా మనకి లలితలో కూడా కుమారస్వామి వస్తాడు, కుమార గణనాథాంబ అక్కడ వస్తాడు, కుమారస్వామి వస్తాడు. అందుకని ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే అమ్మవారి యొక్క శిరోజాలని అంటే అర్థం ఏమిటి? చూసినటువంటి వాళ్ళకి అజ్ఞానం తొలగి జ్ఞానం వస్తుంది, అది అర్థం. అజ్ఞానం తొలగి జ్ఞానం. అదే మామూలుగా మానవుడు గనక ఉండేటైతే అంటే జీవుడు, శరీరం తీసుకున్నటువంటి జీవుడు ఉన్నాడు అనుకో, అవి ఏమవుతుందంటే రావణాసురుడు మాదిరిగా అజ్ఞానంలో పడిపోయి ఆ మోహాన్ని ముట్టించేసేసి తాను దుర్గతి పాలవుతాడు. అందువలన ఇక్కడ ఏం చెబుతున్నారు అని అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకొని శిరోజాల వెనక ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానం ఏమిటో తెలుసుకోరా అని చెబుతున్నారు. అది మోహ పడవద్దు అని అర్థం. మోహము పడవద్దు అని అర్థం అనమాట చెప్పేది. ఆ మోహం కనుక పడితే మాత్రం ఇది. ఎందుకంటే మోహాన్ని పడేటువంటి దానిలో ప్రధానమైనటువంటివి శిరోజాలు. శిరోజానికి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటంటే శిరస్సుకు ఉన్నంతసేపు అది పవిత్రం. శిరస్సు నుండి జారిపోయింది అనుకోండి, అది అపవిత్రం. మనం దువ్వెను పెట్టి దువ్వుకున్నాము, జుట్టు వచ్చేసేసింది. ఆ జుట్టును తీసుకెళ్ళి ఎక్కడో చెత్తలో పడేయాల్సింది. అంత క్రితం దాకా ఏం చేసావు? ఆ జుట్టుకి ఓ నూనెలు పోసుకుంటూ చెప్పే పని ఏముంది? అలంకారాలు. అవి లేకపోతే ఎట్లా? ఎట్లా? ఎప్పుడైతే రాలిపోయిందో అది కాస్త అపవిత్రం అయిపోతుంది. ఇవి దేంతో సమానం అని అంటే శిరోజములు అమ్మవారి యొక్క శిరోజాలతో సమానం. అందుకనే శిరోజాలకు వెనక ఆడవాళ్ళు పూలు పెట్టుకుంటుంటారు కదా, ఇది మల్లె పూలు ఏమంటే ముత్తైదు పూలు అంటే పెట్టుకోండి అని ఇస్తారు. పెట్టుకుంటారు. సరే, వాళ్ళు ఏమో ఎందుకు పెట్టుకుంటారు? ఆ ముత్తైదు పూలు పెట్టుకుంటామండి, ఇంతేగాని సమాధానం అంతకన్నా ఎక్కువ తెలుసా? అంతకన్నా ఎక్కువ ఏం తెలియదు. ఏమిటంటే ఆ శిరోజములు అనేటువంటిది అమ్మవారి స్వరూపం. ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు. అర్థమైందా? అది అందుకని అంటే అమ్మవారిని ఆరాధిస్తున్నాము పూలతో, అది అర్థం.
ఇది అర్థం. అమ్మవారు ఎవరు? ముత్తైదువు కదా, కానీ ముత్తైదువు అన్నారు. కానీ లోపల అర్థం ఏమిటి? ఇక్కడ ఈ రోజు నీళ్ళ చిగురా దగ్గరికి వచ్చేటప్పటికి తెలియటల్లా. అవి అమ్మవారి స్వరూపం. ఏవి అవి శిరోజాలు. అందువలన పుష్పాలు అనేటువంటి పెట్టడం అది అట్లా. అదనమాట. సరే, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్నాము. ఆ విధంగా నిరపాయ, నిరత్యయ, దుర్లభ. నిరపాయ అపాయము లేనటువంటిది, అలానే ఎటువంటి అపాయము లేనటువంటిది. అపాయము వస్తువునకు ఉంటుంది కానీ ఉపాయము మనసుకు ఉండును. ఈ రెండు లేని నిర్గుణ అపాయము ఉపాయం. ఏదో సామెత ఒకటి ఉన్నది. ఏమిటంటే, ఉపాయం లేని వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి రానని ఒక సామెత ఒకటి ఉంది. నేను చదువుకునేటప్పుడు అంటుంటారు, ఉపాయం లేని వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి రానని. అంటే ఆ ఉపాయం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం. అంటే ఏమిటి? అపాయాలు కలుగుతూ ఉంటుంటాయిరా, అప్పుడు ఉపాయం ఉండాలని. అపాయాలు వస్తున్నప్పుడు నువ్వు భయపడకూడదు, నీకు ఉపాయం ఉండాలి అని చెబుతున్నాడు. అంతేగాని భయపడి నువ్వు పరిగెత్తితే ఎట్లా? ఉపాయం ఏదో చూసుకొని అదే అపాయం నుంచి దాటిపోవాలి అని అర్థం. అందులోనమాట. కాబట్టి అమ్మవారికి ఎటువంటి అపాయాలే లేవండి, ఇంకా నాశమే లేనటువంటిది, శాశ్వతము. అటువంటి ఆమె నిరత్యయ, దోషములు లేనటువంటిది అని చెబుతా. అతిక్రమించుడు లేని నీ గుణం మాత్రం నమస్కారం అని చెప్పి. అత్యయమనగా అతిక్రమించడం, వినాశనము, దోషము, బాధ ఇవన్నీ లేనటువంటిది శ్రీమాత శక్తి స్వరూపిణి అని ఈ విధంగా చెబితే చివరికి నిర్గుణ పరబ్రహ్మాన్ని ఈ విధంగా 187వ పేజీతోటి ముగించేసేసాడు నిర్గుణ పరబ్రహ్మాన్ని. ఆ తర్వాత ఇక సగుణ బ్రహ్మాన్ని ఇక మొదలు పెడుతూ ఉన్నాడు అనమాట. సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం, సగుణ బ్రహ్మ దుర్గాదేవితో మొదలు పెడుతూ ఉన్నాడు అనమాట. సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం అయిపోయింది అని. ఇంకా ఆ తర్వాత రేపు చూసుకోవచ్చు. అంతవరకు శుభం భూయాత్. ఓం సోమా సత్కమయా సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగా. ఓం శాంతి. శుభం భూయాత్.